ఇక మరొక వార్త, కొత్త ఏడాదిలో దూకుడు అని చెప్పి ఉధృతంగా ప్రజలకు చంద్రబాబు నాయుడు ఈ నెల 25 నుంచి అంటే జనవరి నుంచి భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు. తొలి సభ కనిగిరిలో, చివరిది అనంతపురంలో ఉండబోతోంది. సంక్రాంతి తర్వాత లోకేష్ గారు కూడా పర్యటన చేయబోతున్నారు. 100 నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టబోతున్నారు. సో భారీ ఎత్తున తిరగబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క విషయం చెప్పుకోవాలండి ఇక్కడ, అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఆ వయసులో అంత కష్టపడేవాళ్ళని, పడగలిగిన వాళ్ళని మనం చాలా తక్కువ మందిని చూస్తాం. అంత డిసిప్లిను, అంత ఫిజికల్ ఫిట్నెస్ దాదాపుకి ఎవరికీ లేవు. అంటే ఓల్డ్ ఏజ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నప్పటికీ కూడా జనరల్గా హెల్త్ మెయింటెనెన్స్ ఆయన చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. అందువలనే ఇంత భారీగా మరి 100 సమావేశాలు పెట్టడం అంటే, సభలు పెట్టడం అంటే సామాన్యం కాదు, పెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఒక సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఆయన పట్ల చాలా సానుభూతి ఉన్నది. ఇప్పుడు ప్రజల్లో అధికార పార్టీ పట్ల, వైసీపీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకతని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక భావన. అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈ 100 సమావేశాల్లో మాట్లాడినందువల్ల ప్రజల్లో పెద్దగా మార్పు వస్తుందా లేదనేది ఒకటి. 2, ఆయనేమి తెలంగాణలో కేసీఆర్ లాగా లేకపోతే రేవంత్ రెడ్డి లాగా మాటల మాంత్రికుడు కాదు. బ్రహ్మాండంగా ఉపన్యసించి ప్రజలను ఆకట్టుకోగలిగినటువంటి ఆ పర్సనాలిటీ కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఆ రకంగా పాతకాలపు రాజకీయవేత్త. కాబట్టి ఇంత కష్టపడి ఇన్ని బహిరంగ సభలు పెట్టాలా, లేకపోతే ఇన్ని సమావేశాలు ఏర్పాటు చేయాలా అనేది ఒక ప్రశ్న. ఏమైనప్పటికీ ఆయన దేన్ని వదలకుండా అన్ని పనులు చేస్తారు అనే దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదండి, ఎంత కష్టమైనప్పటికీ. ఇక తిరుపతిలో భారీ ఎత్తున ఎక్కువ మంది దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం. అలాగే ఆదాయం కూడా చాలా భారీ ఎత్తున వచ్చిందని చెప్పి ఒక వార్త అండి ఆంధ్రజ్యోతిలో. గత ఏడాది 2,54,00,000 మంది అట. ఆంధ్రప్రదేశ్ జనాభానే 5-5.5 కోట్ల మధ్యలో ఉంటుందండి. అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారనుకోండి, కానీ ఎక్కువ మంది వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచే కదా, కొంత తెలంగాణ నుంచి కూడా. సో 2,54,00,000 మంది దర్శించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో బహుశా మరే టెంపుల్, మరే చర్చి, మరే మతపరమైనటువంటి కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం అనేది మనం చూసి ఉన్నాం. 2,54,00,000 మంది. అలాగే ఆదాయం కూడా 1,403 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందటండి. వేరే ఆదాయం కాదు, హుండీలో వేసినటువంటి డబ్బులు. వేరే విధంగా ఇచ్చేవి ఉన్నాయి, మళ్ళీ నేరుగా వెళ్ళి ఈవోకి ఇస్తూ ఉంటారు. అది కాకుండా నేరుగా హుండీలో వచ్చిందే 1,403 కోట్ల రూపాయలట. ఎందుకు ఇంత భారీ ఎత్తున పెరుగుతోంది? మళ్ళీ ఆలయాలకు ఏమన్నా తక్కువ అంటే, ఆంధ్రదేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో ఇప్పుడు యాదాద్రి కూడా భారీ ఎత్తున నిర్మించారు. అయినా కూడా భక్తులు ఇంత భారీ ఎత్తున వస్తున్నారు, భారీ ఎత్తున హుండీలో డబ్బులు వేస్తున్నారు. అంటే అలాగని భక్తి పెరిగింది అనుకోవడానికి లేదండి. భక్తి పెరగడం కంటే గిల్ట్ పెరిగింది, లేక కొద్ది మందికి ఆదాయాలు బాగా భారీ ఎత్తున పెరిగినాయి. అందరూ ఇస్తున్నారు ఈ డబ్బులు అని చెప్పలేము. చాలామంది ఈ మధ్యకాలంలో ఆదాయాలు అనుకోకుండా చాలా సడన్గా పెరుగుతున్నాయి. మనకున్న వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల వాళ్ళు భారీ ఎత్తున ఈ డబ్బు ఇస్తున్నారు అని చెప్పి అనుకోవాలి.